డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా వేసింది సర్కార్. కొత్త లోగోపై సంప్రదింపులు కొనసాగిస్తోంది. జూన్ 2న లోగో ఆవిష్కరించరాదని నిర్ణయించినట్లు సమాచారం. లోగో మార్చడానికి రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురవుతుండగా ఇదే కారణమని సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, లోగో ఆవిష్కరణ అనేది వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడ కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాజముద్ర, అదేవిధంగా రాష్ట్ర గేయం, ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అందరి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర గేయం, రాజముద్ర ఈ రెండింటిలో కూడా మార్పులు చేస్తూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి ఉద్దేశంలో భాగంగా ప్రధానంగా జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాజముద్రతో పాటు రాష్ట్ర గేయాన్ని కూడా ఆవిష్కరించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇప్పటికే కొన్ని లోగోలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానిలో ప్రధానంగా కాకతీయ కళాతోరణంతో పాటు అదేవిధంగా చార్మినార్, ఈ రెండింటిని కూడా తొలగిస్తూ వాటి ప్లేస్ లో అమరవీరుల స్థూపాన్ని, అదేవిధంగా మరొక వైపు వేరే వీటిని కూడా ఆ కొత్త లోగోలో చేర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా కూడా అభిప్రాయాలను తీసుకున్నారు. దాంతో పాటు మరొక వైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకి సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మిత్రపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులతో కూడా సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఈ రాజముద్రతో పాటు రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో కూడా వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కానీ కొంత వ్యతిరేకత, అదేవిధంగా రాజ్యాంగ పరిస్థితుల చిక్కులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రాజముద్ర ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశంలో కొంత వాయిదా పడినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా స్పష్టత అయితే మాత్రం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒకవైపు జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో రాజముద్రతో పాటు రాష్ట్ర గేయాన్ని కూడా ఆవిష్కరిస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ వాయిదాకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.